నమస్తే. ఏం పేరు? వేణు. ఏం చేస్తున్నావు? నాది డిగ్రీ కంప్లీటెడ్. ఓకే. ఎలక్షన్స్ తెలుసా? లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్ తెలుసు. ఎవరికి వేస్తాను రోటు? బీజేపీ. ఎందుకు? గెలిపించుకోవడానికి ఎందుకు గెలిపించుకోవాలి అంటన్నా? ఎందుకంటే మోడీ చేసిన పనుల గురించి. ఇక్కడ రేవంత్ రెడ్డి సారు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, 500 సిలిండర్ ఇస్తాడు, ఫ్రీ బస్ ఇస్తాడు. సెంట్రల్ అంటే ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీనే గెలిపించి ఇక్కడ లోకల్లో మన స్టేట్లో అయితే ప్రజెంట్ కాంగ్రెస్కి వేసారు. అంటే పోయినసారి టీఆర్ఎస్ ఉండే, ఆ గవర్నమెంట్ ఎందుకు నచ్చాక మళ్ళీ ప్రజలు చేంజ్ చేసుకురు. కానీ మళ్ళీ ముందు కూడా వస్తే టీఆర్ఎస్ అని వస్తుంది, కాంగ్రెస్ అని వస్తుంది, కానీ సెంట్రల్ మాత్రం ఎంపీకి వేస్తాం. ఎంపీ ఎవరికి వేస్తారు? మోడీకి వేస్తాం. ఇంకొకరికి రైట్. నీకుందా నా ఓటు? ఏం పేరు? మహేందర్. మహేందర్. ఏం చేస్తాను? ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఓకే. ఫస్ట్ ఓటా ఇది నీకు? ఫస్ట్ ఇయర్. ఓకే. ఎవరికి వేస్తున్నావు ఓటు? బి పాటిల్, బీజేపీకి. ఎందుకు? ఎందుకంటే బీజేపీ సిద్ధాంతాలు అంటే ఇష్టం నాకు, మోదీ లీడర్షిప్ అంటే ఇష్టం. కాకా ఏంది ఇందాక నుంచి ఏమో బాధపడుతున్నావు? ఏళ్ళు వస్తలేదని నువ్వు చెప్తున్నావు. ఏళ్ళు వస్తలేదు. మరి ఇప్పుడు 3 హామీలు చెప్పిండు. పింఛన్లు ఇస్తా అన్నాడు, పింఛన్లు లేవు. మళ్ళీ ఇప్పుడు గ్యాసులు అన్నాడు, గ్యాసులు లేవు, గ్యాసులు లేవు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రూడా పథకం అన్నాడు, అవి లేవు. బ్యాంకులు మాపన్నాడు, అవి లేవు. ఏదానికి ఏవి లేవు. మళ్ళీ ఇప్పుడు బస్సులు పీరన్న ఆడవిల్లలు పోతున్నారు, మొగోళ్ళు ఏమో ఈడు ఇంటికాడ ఉంటున్నారు, ఆడవిల్లలు పోయి ఊళ్ళో చేరుతున్నారు. ఎట్లా ఇట్లా? మరి ఇప్పుడు బియ్యం ఇస్తాను, బియ్యం లేవు. ఇప్పుడు రైతు బంద్ చేస్తారు, రైతు బంద్ అయింది. ఎట్లా ఆయన ఉన్నప్పుడేమో మందులు మసాలాలు అన్నీ కరెక్ట్ అందినాయి. ఇప్పుడు ఈయన ఎక్కిస్తుంది, కరెంటు బంద్ అవుతున్నది, అన్ని బంద్ అవుతున్నది. కరెంట్ కూడా సౌకర్యం లేదు మాకు. సరే, మోదీ సార్ని గెలిపించుకుంటావా, రాహుల్ గాంధీ సార్ని గెలిపించుకుంటావా? మనకు ఇప్పుడు మనకు పని కావాలి, మనకు బీజేపీ చేసుకుందాం. ఓకే. పని కావాలంటే బీజేపీ మనకు పని కావాలంటే బీజేపీ చేసుకుందాం. రైట్. పని కావాలంటే బీజేపీ రావాలి, గది సిద్ధాంతం. సింపుల్గా చెప్పేసిండు. ఇక మరి జనం అయితే చూస్తున్నాం. జహీరాబాద్ ఇప్పటికే మనం చాలా సెగ్మెంట్లు తిరుగుతూ వస్తున్నాం. 80% బీజేపీ నరేంద్ర మోదీ వైపు ఉంటే ఒక 15% కాంగ్రెస్ వైపు, 5% బీఆర్ఎస్కి కూడా ఇంకా ఓట్ షేరింగ్ ఉంది. బట్ స్టేట్ లెవెల్లో బీఆర్ఎస్ ఓకే, కానీ బీఆర్ఎస్ ఓటు కూడా సెంట్రల్కి వచ్చేసరికి ఖచ్చితంగా మోదీకి అనేది కూడా ఇక్కడ పబ్లిక్ చెప్పిన మాటల్లో మీరు చూస్తూనే ఉన్నారు. 80% స్టిల్ నవ్వు ఇప్పటి వరకు కూడా మోదీ గ్యారంటీ అనేది జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా హిందూగా ఉన్న బీజేపీకి ఓటేయాలి అనేది ప్రజల నినాదం. చూద్దాం, ఇంకా కొంతమందితో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కూడా ఎలా ఉందో తెలుసుకుందాం. జహీరాబాద్ సెగ్మెంట్కి సంబంధించి ఆందోళనలో మనం చాలా ఏరియాస్లో తిరిగాము. పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉందో చూసాము. ఇక్కడ కూడా మేబీ ఏదో ఫంక్షన్ అనుకుంటా, కొంతమంది అయితే ఉన్నారు. వాళ్ళని అడిగాము, మనతో మాట్లాడుతా అన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఎవరికి ఓటేయాలి అనుకుంటున్నారు, ప్రధానిగా ఎవరు ఉండాలనుకుంటున్నారు, ఈసారి తెలంగాణ రాజకీయాల్లో ఏ పార్టీ చక్రం తిప్పబోతుంది అనేది. నమస్తే అన్న, పేరేంది? నా పేరు రాజు మేడం. రాజు. ఏం చేస్తారు? మేము వ్యవసాయం, డ్రైవింగ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి తెలుసా? అవును మేడం. ఎవరికి ఓటేద్దాం అనుకుంటాను? మేము మాత్రము ఈ భారతదేశంలో బాధ్యత గల ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలనుకుంటున్నాం. ఆ నాయకత్వంలోనే భారతదేశం డెవలప్ అవుతుంది, భవిష్యత్ తరాలు కూడా బాగుంటాయని మేము కోరుకుంటున్నాం. ఎందుకు? ఇక్కడ కాంగ్రెస్ చాలా ఉచితాలు ఇచ్చింది. బస్సు ఫ్రీ ఇచ్చింది, 500 సిలిండర్ ఇస్తుంది, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తుంది, రైతుకు 15,000 రైతు బంధు ఇస్తుంది, 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటుంది. గిన్ని చేస్తుంటే వదిలిపెట్టి మళ్ళీ మోదీని గెలిపించుకోవడం ఎందుకు? ఏ పథకాలు కూడా అమల్లోకి రాలేవు. అమల్లోకి వచ్చిన పథకాలు మాత్రము పబ్లిక్లో మాత్రము కనిపిస్తలేవు. అవి ఆల్రెడీ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చదువుకున్న వాళ్ళు, మేధావులు ప్రతి ఒక్కరికి తెలుసు. రైట్. మీ జహీరాబాద్ నుంచి 3 పార్టీల నుంచి 3 పోటీ చేస్తున్నారు. సరే, సెంట్రల్లో మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. చాలామంది యువత అలానే ఉన్నారు. ఇక్కడ ఈ 3 పార్టీ అభ్యర్థుల్లో ఏ అభ్యర్థి అయితే మీరు అనుకున్నవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నెరవేర్చగలడు అని భావిస్తున్నారు? గతంలో సురేష్ శెట్కర్ ఉండే 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసిండు. అప్పుడు ఏం చేయలేడు, ఇక్కడ ఈ రోడ్లు వేయలేడు, ఏం వేయలేడు. తర్వాత బీపీ పటేల్ గారు వచ్చారు. ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మాత్రం పక్కా అమలు చేసిండు, పక్కా అభివృద్ధి చేసిండు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకి వచ్చింది కాబట్టి మేము స్వాగతిస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఆయన గెలిపించుకొని ఇంకా అనేకమైన పథకాలతోటి అభివృద్ధి చేసుకుందాం అనుకుంటున్నాం. రైట్. ఉచిత పథకాలు, కాంగ్రెస్ ఇస్తున్న ఉచిత పథకాల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? గాలి మాటలు మేడం, అవి ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు కాలేవు. ఎన్ని ఉన్నాయి ఇప్పటిదాకా ఏమంటారు అవన్నీ గాలి మాటలు. ఇప్పటిదాకా ఉచిత బస్సు అన్నారు, ఉచిత బస్సు ఒక్కటి నడుస్తుంది అనుకో. ఉచిత సిలిండర్ అంటున్నారు కదా, 500 సిలిండర్ ఏడుంది మేడం. మళ్ళీ 5,000 తీసుకుంటున్నారు. 1,000 తీసుకుంటున్నారు కానీ ఒకరికి పడుతున్నాయి, ఒకరికి పడతలేవు. అవి
అన్నీ ఇప్పుడు 6 హామీలు అంటారు. హామీలేవి ఒక్కటి కూడా ఇప్పుడు 4 హామీలు అంటున్నారు. ఇప్పుడు 4 హామీలు 2 హామీలు అయినాయి. ఇవి ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఒక్కటి కూడా చేయరు, వాళ్ళు మనం వదిలేస్తారు అంతే. మీరు ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? బీపీ పట్ల గారికి వేయాలనుకుంటున్నాం. ఎందుకు? ఇంతకుముందు 10 సంవత్సరాలు చేసింది కాబట్టి మంచి అభివృద్ధి చేసింది ఇక్కడ, అట్లయి ఆయనకి వేయాలనుకుంటున్నాం. సెంట్రల్లో రాహుల్ గాంధీ పీఎం అయితే బాగుంటుందా, మోదీ పీఎం అయితే బాగుంటుందా? మోడీ అయితే బాగుంటుంది, రాహుల్ గాంధీ అయితే అది అంతే దేశం నాశనం అవుతుంది. ఎందుకట్లా అంటే ఉచితాలు చాలా ఇస్తున్నారు, ఇంట్లో కూర్చోండి మీకు కావాల్సినవి అన్ని ఇస్తామని చెప్తున్నారు. ఉచితాలు ఇస్తే ఆయన ఈ ఉచితాలు ఇచ్చి సోమరులను తయారు చేస్తారు, కానీ వాళ్ళతో చేతగాని ఉచితాలు చెప్తారు, వాళ్ళతో కాదగిట వేయడం. ఉచితం కంటే ఉపాధి కావాలని అది కావడం మంచి పని. ఇంకా ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. మీ పేరండి? చందాపురం దేవేందర్ మేడం. చందాపూర్ దేవేందర్. ఎట్లుంది మీ ఊళ్ళో ఎవరు కోటేస్తా అంటాను? జైరాబాద్ పార్లమెంట్ దాంట్లో మాత్రం ఇప్పుడున్న పర్సంటేజ్ ఒకటి బ్యాంకింగ్లో చూసుకున్నాం, కానీ డెవలప్మెంట్లో చూస్తున్నాను బీబీ పాటిల్ గారి నాయకత్వంలోనే ముందుకు వెళ్ళడం జరిగింది. 10 years గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు బీజేపీ పార్టీలోకి వచ్చింది, కానీ ఇప్పుడు ఆయనతోనే సాధ్యమవుతుందని ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారు మేడం. ఎందుకు బీబీ పటేల్ మీద అంత నమ్మకం? సురేష్ షెట్కర్ అధికార పార్టీలో ఉన్నారు, ఇది దామోదర్ రాజనరసింహ మంత్రి దీనికి సంబంధించి బాధ్యత తీసుకున్నాడు, అంత ఈజీగా బీబీ పటేల్ గెలుస్తాడంటారా? ఇంతకుముందేమో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనేవి అసెంబ్లీకి సంబంధించిన మేడం. దాని విషయంలో అంటే దామోదర్ రాజనరసింహ గారు ఏమని చేసిన వరకు ఉందంటే ఆయన చేసుకున్నది చెప్పుకున్నాడు కాబట్టి పబ్లిక్ అంత ఇంతనే గెలిపించారు. ఇది సెంట్రల్కు సంబంధించింది కాబట్టి పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి, ఏ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు ఆ పార్టీకి ఉంటాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ అంటే ఇది గ్రామస్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు అన్ని వర్కులు చేసింది. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే చాలా వర్కులు ఉన్నాయి. మనము గ్రామస్థాయిలో కానీ ఇది చెట్ల పెంపకం సంబంధించిన కానీ రోడ్డుకి సంబంధించిన కానీ మరుగుదొడ్లకు సంబంధించిన కానీ ఇది లైటింగ్స్ కానీ ఇట్లా గ్రామస్థాయి నుంచి తీసుకున్నప్పుడు కానీ నరేంద్ర మోడీ గారికి సంబంధించిన పథకాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి, ఇంతకుముందు కేసీఆర్ గారు చెప్పారన్నీ కూడా నరేంద్ర మోడీ గారి స్కీమ్లు అవన్నీ. అవి కాంగ్రెస్ పార్టీ దాన్ని కాపీ కొట్టి ఇప్పుడు మేము చేస్తామని పబ్లిక్లో తీసుకెళ్తాం, కానీ దాంట్లో విఫలమైందని మనకు ఆల్మోస్ట్ అర్థమైపోయింది. బస్సు ఉచిత ప్రయాణం అనేది పెట్టడం అనే స్కీమ్ అనేది కూడా అందులో కూడా విఫలమైంది. రాష్ట్ర బడ్జెట్ కూడా ఇంతకుముందు ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా రాష్ట్ర బడ్జెట్ పెరిగిపోతూ ఉంది, కానీ తగ్గడం లేదు. దాంట్లో విఫలమైందని పబ్లిక్ కరాఖండిగా చెప్తారు. ఓట్ బ్యాంకింగ్ అడగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రజలు తిరగబడుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి మద్దతు అనేది ఎక్కువ అనేది జైరాబాద్ కాన్స్టిట్యూన్సీలో మాత్రం బీపీ పాటిల్ గారి నాయకత్వం గెలవాలని పూర్తి మద్దతు తెలుపుతున్నారు జనతా పార్టీ. ఎవరికి వేద్దాం అనుకుంటాను ఓటు? వేద్దామని కాదు, వేపిద్దామని అనుకుంటున్నాం. ఎవరికి? బీజేపీకి. ఎందుకు? అయితే కేంద్ర ప్రభుత్వము పెద్దన్నగా ఈరోజు విశ్వగురువుగా ఎదుగుతుంది. దానికి ప్రధానంగా బీజేపీ క్షేత్రస్థాయి నుంచి మంచి ఆలోచనతోటి భారతదేశాన్ని భవిష్యత్తులో విశ్వగురువుగా చేద్దామన్న ఆలోచనతోటి ముందడుగు ఇస్తుంది. ఇతర పార్టీల సబ్సిడీలు ఇవ్వడము, ఇంకోటి ఇవ్వడం, తాయిలాలు ఇవ్వడము లాంటివి కాకుండా రాష్ట్రాలలో ఏ ప్రభుత్వాలు ఉన్నా కేంద్రంలో ఈరోజు ప్రతి యువకుడు అనుకునేది ఏంటంటే కేంద్రంలో మోడీ సర్కార్ ఉండాలి. ఎందుకోసం అంటే మోడీ సర్కార్ ఇది హైవే తెచ్చింది. హైవే తెచ్చిన నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది, 20 లక్షలు ఉన్న భూమి రోజు ₹1 కోటి అవుతుంది, 1.5 కోటి అవుతుంది. ఆ ప్రాంతాన్ని బట్టి దాని పరిణామాలలో వెనుక ఉన్న కిలోమీటర్, 4 కిలోమీటర్, 10 కిలోమీటర్ వెనుకున్న భూములు కూడా దాని లెక్కలో యాజ్ ఇట్ ఈజ్ డెవలప్ అవుతుంది. అంటే ఈ డెవలప్కు పరోక్షమంగా కేంద్ర సర్కార్ అని మేము భావిస్తున్నాం. ఈరోజు వాడుతున్న మరుగుదొడ్లు, తింటున్న బియ్యం, కరోనా సమయంలో ఒక చిన్న ముచ్చట చెప్పాలంటే 15,000కు ఒక వ్యాక్సిన్ ఇస్తా అన్న దాన్ని మన ఇండియన్ ప్రభుత్వమే డెవలప్ చేసి ఒక్కొక్కరికి ఫ్రీగా ఇచ్చింది. ఇది ప్రజలు ఎప్పుడు మరవరు. రాష్ట్రంలో ఎవరికి ఉద్దేశం ఉండి వాళ్ళ స్థానిక నాయకులను ఎంచుకున్నా ఆ ఎంచుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇతర పార్టీలో కూడా ఖచ్చితంగా ఈసారి బీజేపీకి వేసి కేంద్రంలో స్థానికంగా ఉన్న ఎంపీలు బీజేపీ ఎంపీలను గెలిపించి కేంద్రంలో మోడీ సర్కారును బలపరుస్తారని ఆశపడుతున్నాం. ఖచ్చితంగా ఈసారి మోడీ సర్కారు వస్తుందని, బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేస్తుందని, విశ్వగురువుగా భారతదేశం మళ్ళా ఆవిర్భావం చెందుతుంది. సనాతన ధర్మం ఈ మాట అనగానే మిగతా పార్టీలకు ఇబ్బంది జరుగుతుంది. అందులో ఉన్న ప్రతి ఒక్కరం ఉన్నాం, చెట్టు కింద ప్రతి ఒక్కరము ఆ నీడలో బతుకుతున్న వాళ్ళమే. వివిధ రూపాంతరాలు చెందినం. ఏదేమైనా ఉన్నా భారతదేశం ఖచ్చితంగా అభివృద్ధి చెందే దిశలో నుంచి అభివృద్ధి చెందిన దిశగా మారే ఆలోచనలోని ప్రస్థానం మోడీ సర్కార్ తీసుకెళ్తుంది. అందరికి తెలిసిన విషయాలే. ఖచ్చితంగా ఆ దిశగా తొలకపోవాలంటే మనం ఈసారి బీజేపీకి ఓటేసి మోడీ సర్కార్ను బలపరుద్దామని ఆలోచన. ఇంకా ఇక్కడ ఉన్నారు అన్నా, ఓటు ఎవరికి వేస్తాను? ఓటు ఎవరికి వేస్తాను? బీజేపీకి వేస్తారు. ఎందుకు? బీజేపీ ముందు మనం బ్రతికుండాలంటే బీజేపీ ఉండాలి. బార్డర్ సెక్యూరిటీ మెయిన్ ఇంపార్టెంట్. బార్డర్ సెక్యూరిటీ ఆ భారతదేశంలో మొత్తం ఆ చైనా కొద్దిగా ఆక్రమిస్తుంది. ఆ చైనాగా ధీటుగా మన భారత సైన్యాలు కూడా ధీటుగా స్పందిస్తున్నాయంటే మోడీ సర్కార్.
ఈ లోపల ఏ పార్టీలు ఉన్నా పైన మాత్రం మోడీ రావాలని కోరుకుంటున్నాను. జై ఇక్కడ చూస్తున్న మొత్తానికి ఏదేమైనా కానీ దేశ రక్షణ పరంగా చూసుకున్నా ఈరోజు గ్రామ లెవెల్లో డెవలప్ జరిగింది అన్నది మోదీ హయాంలోనే జరిగింది. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇంత పెద్ద అభివృద్ధిని చేయలేదు. ఉచితం ముఖ్యమా అభివృద్ధి ముఖ్యమా అంటే ఖచ్చితంగా ఈరోజు యువత అంతా కూడా అభివృద్ధి వైపే కోరుకుంటుంది. కానీ ఉచితాలతో సోమరిపోతులుగా బ్రతకడానికి మేము సిద్ధంగా లేము. ఉచితం వద్దు, అభివృద్ధి ముద్దు. ఆ నేపథ్యంలో రాహుల్ వద్దు, మోదీ ముద్దు అంటున్నారు. చూద్దాం మరి ఇంకా ఎలా ఉండబోతుంది అనేది. ఇంకా 27 రోజుల కౌంట్ డౌన్ ఉంది. 27 రోజుల్లో పరిస్థితులు ఎలా మారుతాయి, ఓటు బ్యాంకులు ఎలా తిప్పుతాయి, జహీరాబాద్లో ఏ జెండా ఎగురుతుంది అనేది.